ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి మనము అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. వారు విడుదల పొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలియజేసిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహింపు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చదివిన ఈ వాక్య భాగము నందు పేతురు, యోహానులు మరియు మిగతా శిష్యులు చేసిన ప్రార్థనను మనము చదివాం. దీని వెనకటి సంగతి ఏమిటి అని అనగా 3వ అధ్యాయము దీనికి ఆధారం. పేతురు, యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా వారు చేసిన అద్భుత కార్యం 40 సంవత్సరములు పైబడిన ఒక కుంటివాణిని బాగు చేయుట. ఆ కారణమును బట్టి వారు బంధించబడ్డారు, పెద్దల ఎదుటికి తీసుకొని రాబడ్డారు, ప్రశ్నించబడ్డారు. వారి ప్రశ్నలకు పేతురు, యోహానులు ధైర్యంగా జవాబు చెప్పారు. మా వలన ఏమి జరగలేదు, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందెను అని వారికి బహుధీటుగా ధైర్యం ఇచ్చారు. అయినా అధికారము కలిగిన వారు ఏమైనా చేయుటకు సమర్థులు కాబట్టి వారు వీరిని బంధించి మరి ప్రశ్నించి ఆ తర్వాత వీరికి గట్టిగా ఆజ్ఞాపించి విడిచిపెట్టారు. వీరెవరో వారు ఎరుగుదురు, వీరు యేసుతో కూడా ఉండినవారు కాబట్టి ఆయన శక్తి, ఆయన ప్రభావములు వీరికి ఉన్నాయి అనే సంగతి ఆ అధికారులకు తెలుసు. తాము విడుదల నొందిన తర్వాత తమ స్వజనుల యొద్దకు వచ్చి, అనగా తమ శిష్యుల దగ్గరికి లేక తమ తోటి శిష్యుల దగ్గరికి వచ్చి మరి సంగతులన్నీ కూడా తెలియజేశారు. వారు దేవునికి ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారో ఆ సంగతి మనము చదివాం. 2వ కీర్తనను ఆధారం చేసుకొని అన్యజనులు ఏలా అల్లరి చేశారు, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడిరి అని ఆ కీర్తనను వారు ప్రస్తావించుచు ఏమి జరగవలనని ముందుగా నీ సంకల్పం నిర్ణయించిందో వాటినన్నిటినీ చేయుటకై, కాబట్టి ఇవన్నీ జరగవలనని నీ సంకల్పం ముందుగా నిర్ణయించింది అని వారు ప్రార్థన చేశారు. ఇంకా వారు చేసిన ఆఖరి మాట ఏమిటి అని అంటే, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహింపుము అని ప్రార్థన చేశారు. అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యములు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు దేవుని వాక్యం కూడా బహుబలముగా బోధించబడుచు ఉంది. కాబట్టి వీరేం చేశారు అని అంటే,
రోగులను స్వస్థపరచుటకును యేసుక్రీస్తు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా మీరే చెయ్యి చాశారు. అందులో నీ దాసులు నీ వాక్యమును ధైర్యముగా బోధించినట్లు అనుగ్రహించుము అని వారు ప్రార్థన చేశారు. వారు మొదటి అధ్యాయమునందు చూడగా ప్రార్థన చేస్తూ ఉండిన వారు. అపోస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయమును చూడగా వారు ప్రార్థన చేయుచుండిరి అని 14వ వచనం చెబుతోంది. ప్రభు వారికి ఆజ్ఞాపించాడు, మీరు నిలిచి ఉండండి అని. వారు యెరూషలేములో నిలిచి ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వేచి ఉండమండి అన్నాడు, వారు వేచి ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేయుచు ఉండగా మరి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగిన సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం 2వ అధ్యాయమునందు. ఆ తరువాత వారు ప్రార్థన చేయగానే, వారు ప్రార్థన చేసి ముగించిన వెంటనే వారు కూడి ఉన్న చోటు కంపించెను అనే మాట వ్రాయబడి ఉంది. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రార్థన అనేటువంటిది వారి జీవితాలలో ఎంత గొప్ప కార్యాన్ని చేసిందో ఆ సంగతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. అవి పరిశుద్ధాత్ముడు భూమి మీద తన కార్యములను ప్రారంభించిన దినాలు కాబట్టి చాలా బలముగా దేవుని కార్యాలు జరుగుతున్న కాలం అది. అంతకుముందు భయపడిన వారు ఇప్పుడు మీ మాట వినవలన, దేవుని మాట వినవలన, మీ దృష్టికి ఏది న్యాయమో చెప్పండి అని అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా వారు ధైర్యముగా మాట్లాడారు కాబట్టి 4వ అధ్యాయం 13వ వచనంలో వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు అని. బోధించకూడదు అంటే ఎవరి మాట వినడం న్యాయమో చెప్పండి అని అన్నాడు. చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్పక మానలేం అని వారు గట్టిగానే చెప్పారు. కాబట్టి ధైర్యముగా బోధిస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కలిగి ఉన్నారు. అయితే ఈ సమయమునందు వారు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయగానే జరిగిన సంఘటన వారు కూడి ఉన్న చోటు కంపించెను అని వ్రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటి అని అనగా వారి ప్రార్థనకు జవాబు దొరికింది. వారు కూడి ఉన్న చోటుని కంపింప చేయుట ద్వారా దేవుడు వారి ప్రార్థనను ఆలకించటం మాత్రమే కాదు, వారికి భవిష్యత్ సంకేతాన్ని కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అంటే నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పుట ద్వారా, గో హెడ్ అని అన్నట్లుగా, మీరు వెళ్ళండి ముందుకు అన్నట్లుగా, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పినట్లుగా, మీరు భయపడకండి అని అన్నట్లుగా వారికి సంకేతము దొరికింది. వారు కూడి ఉన్న చోటు కంపించెను అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రియులారా, ప్రార్థన చేయగానే జరిగినటువంటి సంఘటన వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఆ సూపర్ న్యాచురల్ సైన్, పరసంబంధమైనటువంటి దైవ సంబంధమైన ఒక సూచన వారికి కనిపించింది. ఆ తర్వాత 2వ విషయాన్ని చూడగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని వ్రాయబడి ఉంది. 3వదిగా వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రార్థన చేయుట ద్వారా జరిగిన సంఘటన, ప్రార్థన చేయటం ద్వారా వారు పొందినటువంటి మేలులను మనం చూడగలుగుతూ ఉన్నాం. వారి ప్రార్థనలో సొంత అవసరాలేం కనిపించవు. ఆహారం లేదని కానీ, వస్త్రాలు లేవని కానీ, వస్తువులు లేవని కానీ, వాహనాలు కావాలని కానీ, ఇవి కాదు వారు చేసినటువంటి ప్రార్థన. వారి ప్రార్థన నీ కార్యము జరగాలి అని చేశారు. వారి ప్రార్థన ఏమిటి అనగా, నీ వాక్యాన్ని మేము బోధించాలి ధైర్యంగా, నీ కార్యాలను జరిగించాలి, ఏమి చేయవలనని నీ హస్తం ముందుగా నిర్ణయించిందో ఆ కార్యాలు జరగాలి అని వారు ప్రార్థన చేశారు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన అని భూమి కంపించటం ద్వారా వారు గ్రహించగలిగినారు. అంత మాత్రమే కాదు, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిరి. దైవ సంబంధమైనటువంటి అనుమతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భూమి కంపించటం ద్వారా, పరిశుద్ధాత్మ చేత నింపబడటం ద్వారా, వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించడం ద్వారా
దైవ సంబంధమైనటువంటి ఆమోదం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిరి, దాని తర్వాత దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అసలు వారు ఏమి ప్రార్థించినారో దాన్ని పొందగలిగినారు. వారు ఏమి ప్రార్థించారో దాన్ని పొందగలిగినారు. ధైర్యముగా బోధించినట్లుగా సహాయం చేయమని అడిగారు, ధైర్యముగా బోధించినారు. ఆ కాలం ఎటువంటిది అని అనగా ప్రభు కోసము బ్రతకడము చావడము వంటి కాలం. అటువంటి కాలమునందు వారు సువార్తను బహుధైర్యముగా, దేవుని వాక్యాన్ని బహుధైర్యముగా ప్రకటించాలి అని అంటే వారికి కావలసింది ప్రార్థనా జీవితం. దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రకటించడానికి కావలసింది ప్రార్థనా జీవితం, దేవుని ఆమోదం, దేవుని అనుమతి, దేవుని తోడు. ఇవి వారికి కావలసినవి. రాజకీయ బలము కాదు, లేక అసోసియేషన్ బలము కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కావలసింది దేవుని బలం, దేవుని కార్యములకు కావలసింది దేవుని బలం. ఆ బలమును వీరు పొందారు అని దేవుని వాక్యం చెబుతుంది. వారందరూ ప్రార్థన చేశారు. వారందరూ ప్రార్థన చేశారు. గనుకట్టి ప్రార్థన మనకు అవసరమై ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ ప్రార్థన అని అనగా, ప్రభువా నీ వాక్యమును మేము ధైర్యముగా బోధించుటకు మాకు సహాయం చేయి, నీ కార్యములు జరుగునట్లుగా చెయ్యి అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనను చేయగలిగినారు వీరు. ఆ ప్రార్థన ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ ప్రార్థన ఫలించిన విధాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రార్థన వారికి ఎంత బలమును ధైర్యమును తీసుకుని వచ్చింది. ఈ సంగతిని మనము జ్ఞాపకము చేసుకుందాము. వారు ధైర్యముగా దేవుని వాక్యమును బోధించిరి అని 31వ వచనం చెబుతూ ఉండగా, 32వ వచనములో ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి అని వ్రాయబడి ఉంది. బహుబలముగా సాక్ష్యమిచ్చిరి. దేనిని గూర్చి? ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి. సైనికులు ఏం చెబుతున్నారు? ఆయన శిష్యులు వచ్చి ఆయన శవమును ఎత్తుకొని పోయిరి అని కాదు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని సంగతిని గుర్తుంచుకోవాలి. ధనం కూడా బోధ చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ధనము కూడా బోధ చేస్తుంది అంటే ఏమిటి? ఈ మాట అర్థం కాలేదా? మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వెళితే అక్కడ ఈ సంగతి మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి వ్రాయబడినటువంటి మాట. ఏమిటి ఆ సంగతి? అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేశారట. ఏమని వారి బోధ? 11వ వచనం, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులను ప్రధాన యాజకులతో చెప్పిరి. జరిగిన సంగతులు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం చూసిన వారు, శిష్యులు, స్త్రీలు, వీరందరూ కూడా ఆయన లేచాడని చెబుతూ ఉండగా, సంతోషిస్తూ ఉండగా ఆ సంగతి యెరూషలేము పట్టణం అంతా వ్యాపించిపోయింది. ప్రధాన యాజకులకు ఆ సంగతిని చెప్పారు. వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ప్రధాన యాజకులు పెద్దలు అందరూ కలిసి వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధికి కాపలా ఉన్న సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవినబడిన ఎట్లా మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. ఆయన తిరిగి లేవలేదు, ఆయన శిష్యులు ఎత్తుకొని పోయారు, మేము నిద్రపోతూ ఉన్నాము. ఈ సంగతి చెప్పిన తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే అధిపతి దగ్గర మేము మేనేజ్ చేస్తాము, మీరు ఈ సంగతి చెప్పండి. కాబట్టి చాలా ద్రవ్యం ఇచ్చారు కాబట్టి వారు చాలా నమ్మకంగా బోధించినారు. ఏమి నమ్మకంగా బోధించారు? ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధించబడిన ప్రకారం చేసిరి.
డబ్బులు తీసుకున్నటువంటి వారు మనసాక్షి కోల్పోయిన వారై జరిగిన సంగతులను దాచిపెట్టి, అనగా సత్యమును దాచిపెట్టి అసత్యమునకు ప్రచారం చేశారు. డబ్బు తీసుకున్న వారు అసత్యమునకు ప్రచారం చేశారు. తమకు బోధించబడిన ప్రకారం వారు బోధించారు. ఇక్కడ జరిగింది ఏమిటి? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై సత్యమును తాము తెలుసుకొని గ్రహించి చూచి ఉన్న రీతిన ఆయన తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధానమును గూర్చి బహుబలముగా వారు బోధించినారు. కాబట్టి ప్రార్థించిన వారికి, నిద్రపోయిన వారికి ఉన్నటువంటి తేడా మనకు అర్థమవుతుంది. ప్రార్థించిన వారు సత్యమును ప్రకటించినారు. ప్రార్థించిన వారు సంగతులను ప్రకటించినారు, జరిగిన విషయాలను ప్రకటించినారు. ప్రార్థించిన వారు పరిశుద్ధాత్మ ప్రేరితులయ్యారు. ప్రార్థించిన వారు ధైర్యంగా బోధించినారు. ఒకటి దుర్బోధ, ఒకటి సద్బోధ, ఒకటి సత్యం, ఒకటి సత్య దూరం. అందుచేతనే ప్రార్థన మాత్రమే మనల్ని సత్యవంతులుగా చేసి మనము సత్యమును బోధించులాగున చేయగలుగుతుంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేయగా దేవుడు ధైర్యమునిచ్చాడు. ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ప్రార్థన చేయగా ప్రభు కార్యమునకు సంసిద్ధులయ్యారు అనే విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కనుక ప్రార్థించుతూ ఉన్న మనము, ప్రార్థనలో ఉన్న మనం చేయవలసిన ప్రార్థన ఏమిటి అని అనగా, ప్రభువా నీ పక్షంగా నిలిచి మేము బోధించున్నప్పుడు మాకు ధైర్యమును అనుగ్రహించుము అని, నీ వాక్యమును ధైర్యముగా బోధించుటకు మాకు సహాయము చేయమని చెప్పి ప్రార్థన చేయుట అవసరమై ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి, గ్రహించాలి. కనుక ప్రార్థన చేద్దాం. ఆయన తన శిష్యులకు నేర్పించిన విధముగా కాదు కానీ వారు బహుబలముగా ప్రార్థన చేశారు. వారి ప్రార్థన సంగతుల మీద ఆధారపడి చేసిన ప్రార్థన. కాబట్టి దేవుడు ఆ ప్రార్థనకు జవాబును అనుగ్రహించి ఉన్నాడు. ఇదేమైతేనేమి ప్రియులారా, ప్రార్థన యొక్క గొప్ప సంగతిని మనం గ్రహించి ఉండగా, ఎరిగి ఉండగా, మనం ఎంతమాత్రం కూడా ప్రార్థనను నిర్లక్ష్యము చేయకుండా, ప్రార్థన ద్వారానే గొప్ప సంగతులను జరిగించగలము, చూడగలమని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనను ఆశ్రయించుటే సముచితమని మనం గ్రహిద్దాం. ఇంతకంటే మించిన శక్తి, బలము మరొకటి లేదని జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థనకు ఉపక్రమిద్దాం. మరొకసారి సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. వారు ప్రార్థన చేశారు. వారు కూడి ఉన్న చోటు కంపించింది, అనగా వారి ప్రార్థనకు జవాబు దొరికింది అని, లేక ఆమీన్ అని చెప్పినట్లుగా వారు కూడి ఉన్న చోటు కంపించింది. అదే సమయమునందు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వారు బహుధైర్యమును పొంది బోధించినారు. ఏమి ప్రార్థించినారో దాన్ని సాధించినారు. కాబట్టి మనం కూడా అలాగున ప్రార్థన చేసి పొందాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి, వారి ప్రార్థనలో ఎంత మాత్రమును కూడా స్వార్థం లేదు, లేక అవసరతలు లేవు. వారి అవసరతలు కనిపించవు. వారి ప్రార్థనల్లో వారి అవసరతలు కనిపించవు. వారి ప్రార్థనలో కనిపించేదంతా కూడా దేవుడి అవసరతయే కానీ వారి అవసరత కాదు. వారి ప్రార్థనలో కనిపించేదంతా దేవుని పనియే కానీ తమ సొంత పని కానీ కాదు. అందుచేతనే వారి ప్రార్థనలు బహు త్వరగా జవాబును పొందాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగని మన అవసరతలు దేవునికి చెప్పుకోకూడదని కాదు, మన అవసరతలు కూడా దేవునికి చెప్పుకోవాలి. కానీ ఎక్కువ శాతం ఆయన కొరకు, ఆయన పని కొరకు, ఆయన కార్యముల కొరకు, ఆయన క్రియలు మన మధ్య జరుగునట్లుగా మనం ప్రార్థించాలి అనే సంగతిని మనము మర్చిపోకూడదు. మంచిది, అలాగున జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మీరు మాకు దయచేసిన మీ వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
మా ప్రియమైన తండ్రి, మరి మేము మా ప్రార్థనలో మా అవసరాలు కాక కేవలము మీ అవసరాలు, మీకు సంబంధించిన సంగతులు ఎక్కువగా ఉండాలని మేము వింటూ ఉన్నాం. వాక్య ప్రకటన, ధైర్యముగా బోధించుట, అలాగే సువార్త సంబంధమైన కార్యములు నెరవేర్చుట, వీటిని మీ వాక్యమునందు మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, మరి ఈ సమయమునందు దయతో జ్ఞాపకం చేసుకొని మేము ఈ వాక్య ప్రకారంగా ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. విన్నదాని ప్రకారంగా ప్రార్థించుటకు సహాయం చేయండి. మా ప్రార్థనలో మా అవసరాలు తక్కువగాను, వాటికంటే మించి సువార్త సంబంధమైన వాక్య సంబంధమైన విషయాలు ఎక్కువగాను ఉండాలి అనే సంగతిని మేము జ్ఞాపకం చేసుకుని ఉండగా, అలాగున చేయుటకు మీరు మాకు సహాయము చేయమని, కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు ప్రార్థనలు మమ్మల్ని నడిపించమని, ఇటువంటి శక్తి కలిగిన ప్రార్థనలు కార్యములు మా జీవితంలో కూడా చూచుటకు సహాయము చేయమని మా ప్రభువైన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.